రాబోతుందని మీ పోస్టర్ చూస్తే ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అంటే బేసికల్లీ సినిమాలో కొన్ని లేయర్స్ ఉండబోతున్నాయి అని చెప్పి యాడెడ్ దిస్. లేయర్స్ మీరేంటో మళ్ళీ దీనికి ఇన్స్పైర్ అవుతుందని చెప్పి రైట్ అంటే మీ కథ నేపథ్యం ఏంటో పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి సో మీరు సే టు నో డ్రగ్స్ హ్యాష్‌ట్యాగ్ కల్ట్ అన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంటుంది. సో పోలీసులు కూడా ఇండస్ట్రీలో పూర్తి వినండి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నా కూడా పోలీసులు ఇప్పటికే వారించారు. ఈ నేపథ్యంలో సినిమా తీసి ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి పడ్డ పేరు చెరిపేయడానిక లేకపోతే ఇండస్ట్రీని ఇలాంటి సినిమాల ద్వారా ఇంకా ఇరుకున పెట్టడానికి విశ్వక్సేన్ ఈ సినిమా ఎత్తుకున్నారా? బేసిక్గా అంత ఆలోచించలేదు సార్. ఈ సినిమాలో ఒక లేయర్ దగ్గర కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో పోస్టర్ డిజైన్లో డెఫినెట్లీ అవి ఉన్నందుకు ఐ డు నాట్ వాంటెడ్ టు గ్లోరిఫై దెమ్. డెఫినెట్లీ సినిమాలో మేము ఒక మంచి విషయమే చెప్తున్నాం. సో దాని పోస్టర్ నుండి స్టార్ట్ చేసిన అంతే. హాయ్ విశ్వక్ గారు. సార్ ఉంది సార్, నేను రిలీజ్ దగ్గరలో చెప్తా. వియట్నాంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నుండే ఇన్స్పైర్ అయ్యి నేను రాసిన ఇది. నేను అది మీకు రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఐ కెన్ స్పీక్ మోర్. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఆ పాయింట్, మీకే చిప్పులు వేసిపోతుంది అసలు ఇట్లా జరిగిందా నిజంగానే. జరిగింది కూడా 1 year బ్యాకే, నా పర్సనల్ లైఫ్లో కాదు. నేను పోలే సార్ వియట్నాం. విశ్వక్ గారు హాయ్ సార్. సే నో టు డ్రగ్స్ అనేది గవర్నమెంట్లో వాడుతుంటాయి, గవర్నమెంట్ ఎక్కువగా ఇచ్చేసిన మెసేజ్ పెడుతుంటుంది. సో మీరు కూడా సే నో టు డ్రగ్స్ అన్నారు కదా. సో దీనికి మీరు ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉందా లేదా ఫుల్లీ కమర్షియల్ సినిమా అనేది? కమర్షియల్ అవుద్ది, కమర్షియల్గా తీయట్లేం. కమర్షియల్ అవుద్ది బేసికల్లీ. సినిమా నేను ఫలక్నామా కూడా కమర్షియల్ సినిమా అని తీయలే, దాంట్లో కమర్షియల్గా వర్కౌట్ అయింది అది. సో ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లేదు, బట్ కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అని కాదు, కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సినిమా. కానీ తీయడమే ఇది కమర్షియల్గా తీద్దామని చెప్పి తీసింది కాదు. డెఫినెట్లీ వెరీ కొలోక్యల్గా ఉంటుంది సినిమా. డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది చూసినా మీకు సినిమా చూసినట్టు ఉండదు. చాలా చాలా న్యూ ఏజ్ కొలోక్యల్గా ఉంటుంది సినిమా. స్టోరీ రైటర్ మీరే కదా, దీనికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ? ఇప్పుడు చాలా డ్రగ్స్ వలన గవర్నమెంట్స్ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నాయి తగ్గించమని, అసలు మాట వినకూడదని చెప్పి లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ కూడా చెప్తుంది. మెసేజ్ నా సినిమా ద్వారా ఇస్తున్నానా అంటే అది ఇంటెన్షన్ అయితే నాది కాదు. డెఫినెట్లీ ఒక మంచి మాట అయితే చెప్తున్నా సినిమాతో. అండ్ అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ ఇంకొక నార్మలైజ్ అవ్వాల్సిన విషయం కూడా ఒకటి ఉంది దీంట్లో. మనం హేళన చేసే విషయాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, కానీ సినిమాలో మీరు యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత దీనికంటే సీరియస్ టాపిక్ ఇంకోటి ఉంది. సో దాని గురించి ఫీల్ అవుతారు మీరు. అల్లివే సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సో ఇప్పుడు మీరు ఒక స్టార్ హీరోగా ఎదిగారు తక్కువ టైంలోనే. సో మీరే హీరోగా ఈ మూవీ చేయొచ్చు కదా. అంటే కన్ఫ్యూజ్ అయినా 3 roles ఉన్నాయి, మూడిట్లో ఏది చేద్దామని కన్ఫ్యూజ్ అయినా. బట్ ఇది యాక్చువల్లీ న్యూ ఫేసెస్తో మీరు ఎంజాయ్ ఎక్కువ చేస్తారు. ఏ బ్యాగేజ్ లేకుండా ఫ్రెష్ ఫేసెస్ ఉంటే ఆ ఫ్రెష్నెస్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో కొంతమంది హీరోస్ ఇంకోటి మెయిన్ టైట్ ఉండి కూడా మా ప్రొడ్యూసర్లు అందరూ కొడతారు నన్ను, అందరికి డేట్లు ఇచ్చిన. నేను ఇది 2 years తర్వాత చేసే లోపు నాకు భయం అవుతుంది. 2 years లోపు స్టేల్ కూడా అవుతాయి. ఇవాళ రేపు 6 monthsకే కొత్త కాంటెంట్లు వచ్చి పాత అయిపోతున్నాయి. సినిమా తీసుడు రిలీజ్ చేసుడు అన్నీ దందనైనా అయిపోవాలి. ఎందుకంటే 6 monthsలో సడన్గా మనకంటే మంచి ప్రోడక్ట్ మన సినిమా జానర్లోనే ఏదో వేరేది వచ్చేసరికి మన సినిమా పనికి రాకుండా అయిపోతుంటుంది. సో దీన్ని 2 years స్టేల్ చేయాల్సిన చేసి ఓపిక లేక ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్. నాకు అనిపించింది నేను కూడా చేస్తే నాకు కూడా చాలా టెంప్టింగ్ ఉండేది. అంటే ఒక స్పెషల్ రోల్ ఏమైనా పెట్టుకున్నారా మీకోసం? ఏదో పెట్టుకుని ఉంటారు. చెప్పినా కదా సార్, నేను వీడియో పంపుతా ఈరోజు ఈమెయిల్, ఆయన సెలెక్ట్ చేసుకుంటే డైరెక్టర్. అదే. సో దీనికి టైటిల్కి ఏమైనా డిజైన్ దాని గురించి ఏమైనా చెప్తారు? వెనక గంజాయి ఆకులు కనిపిస్తున్నాయి. అవునా? రోజ్ లీఫా గంజాయా సార్? రోజ్ లీఫ్ అనుకుంటా. గంజాయి అనిపించింది. అది సే నో టు డ్రగ్స్ అది బాబ్ మార్లే హ్యాట్ మీద ఉంటది. అది కాదు, గంజాయి తోట వెనకాల గులాబీ కలర్ ముందర ఏంది అర్థం? సార్ మీరు సీక్వెల్ కి చెప్తారు సార్ ఐడియా. గులాబీ అంటే పింక్ కూడా నార్మలైజ్, నేను ఇందాక చెప్పినా కదా కొన్ని నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయని చెప్పి. దాంట్లో చాలా డెప్త్ ఉంది. మీకు నిజంగా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాం. మీకు 2 బ్యానర్స్ ఏంటి అక్కడ? మాలుగా ఒకటి ఉంది కదా, ఫలక్నామా నుండి 2 సార్. వాన్మై క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమా. వాన్మై మా అక్క పేరు. మేము మా క్రియేటివ్ టీమ్కి విశ్వక్సేన్ సినిమాస్ అని పెట్టుకున్నాము. వాన్మై క్రియేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫలక్నామా దాస్ దమ్కి కూడా 2 కొలాబరేషనే ఉంటాయి. ఎప్పుడన్నా ఏమన్నా ఓటీటీకి కానీ ఏమన్నా
సిరీస్ ఏమన్నా బోల్డ్ కాంటెంట్ చేసి లేకపోతే ఏమన్నా ఇది మంచి అందరు కలిసి చూసే సినిమాలు ఇవి. విశ్వక్సేన్ సినిమాస్ అనేది సపరేట్గా ఎందుకు పెట్టుకున్నా అంటే నేను రేపు పొద్దున్న ఏమన్నా నచ్చినాయి ఏమన్నా ఎక్స్పెరిమెంటల్ చేద్దాం అనుకున్నప్పుడు వన్ మై క్రియేషన్స్ అనేది పెద్ద స్పాన్కి పెట్టుకొని అది ఓటీటీకి పెట్టుకుందాం అని చెప్పి కొలాబరేషన్లో పెట్టుకున్నాం అవి. సో విశ్వక్సేన్ ఇప్పుడు రిటర్న్ బై విశ్వక్సేన్ కాబట్టి పక్కా హైదరాబాద్ లాంగ్వేజ్ స్లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీలో? ఉంటుంది మేడం, హైదరాబాద్ బాయ్స్ కదా. ఇంకొక క్వశ్చన్, యాక్చువల్లీ స్టార్స్ కావచ్చు, డైరెక్టర్స్ ఎవరెవరో శేఖర్ కమల గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆడియన్స్ అని చెప్పి పిలుస్తారు, కొత్త స్టార్స్కి అవకాశం ఇస్తామని చెప్తారు. సో వాళ్ళకి పేమెంట్ ఉంటుందా, లేకపోతే దీన్ని ఒక యూటిలైజ్ చేసుకుంటారా ప్లాట్ఫామ్ కింద? పేమెంట్ అంటే వాళ్ళకి ఫ్రీనా? చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు కదా. ఇస్తా, మంత్లీ శాలరీ ఇస్తా. ఇప్పుడు నాకైతే రెమ్యునరేషన్ లేదు ఫస్ట్ 2 సినిమాలకి. వాళ్ళకైతే నాకు జరిగినట్లు కాకుండా వాళ్ళకి మంత్లీ శాలరీస్ అయితే పెడతాము, ఇస్తాం. డేట్ ఏమైనా ఫిక్స్ చేసిరా ఈ డేట్ లోపు వీడియోస్ పంపాలని? డెడ్ లైనా సార్? డెడ్ లైన్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము, అందరూ ఒక మేబీ జాన్ మొత్తం పంపొచ్చు. మీరు మంచిగా రేజ్ చేసారు, సో జనవరి మొత్తం లైక్ కీప్ సెండింగ్, బట్ ద సూనర్ ద బెటర్. ఈ కల్టు పంచాయతీలోకి తాజుద్దీన్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్? 30 మంది కొత్త వాళ్ళకి యాక్టింగ్ చెప్పి ఆయనతోనే అవుతుంది. అది ఫలక్నామా దాస్కి ప్రూవ్ చేసుకుండు ఆయన. ఫలక్నామా దాస్కి ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన 25-30 మందికి డైలాగులతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు. నేను నిజంగా డైరెక్షన్ చేయలేదు ఎట్లా, మొత్తం ఆఫీస్లోనే చేస్తుండే. నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్, లొకేషన్లో నేను ఓన్లీ రికార్డ్ చేసుకుంటుండే, ఫోకస్ ఉందో లేదో చూసుకుంటుండే. సో ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్, అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రూవ్డ్. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళతో చేసినా కూడా మీకు ఆ భయం ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ లాగుతారా లేదా అని. ఆయన 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 కంప్లీట్గా మీకు ఆ ఫీలింగే రానిడు కొత్త యాక్ట్రెస్ అన్నది. చెప్పినా కదా సార్, నేను వెన్ ఐ వాజ్ 17, 18, 19 ఉంటుంటే అప్పుడు ఒక చుఫ్లీ సినిమా చేసినుండే. అప్పుడు ఆ సినిమా బయటికి రాకపోయినా ఆ సినిమా వల్ల ఒక మంచి జరిగిందంటే ఐ మెట్ హిమ్. అప్పుడు మాకు నేర్పించడానికి పెట్టారు సార్ని. దాని తర్వాత ఈ హ్యావ్ బీన్ పాగల్కి ముందు నేను ఒక 5 days వర్క్షాప్ చేసినుండే సార్తో. హిట్ టైంలో కూడా నేను ఒక 3 days వర్క్షాప్ చేసినుండే. సో ఐ థాట్ హీఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు వీళ్ళందరికీ మంచి గైడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కూడా నేను ఐ కెన్ జస్ట్ కమ్యూనికేట్ విత్ హిమ్ అండ్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దమ్. అంటే డేట్లు లేవు సార్, లేకపోతే సెట్కు పోతుండే. కాదు విశ్వకర్, మీరు వరుస సినిమాలు చేస్తున్నారు, ప్రమోషన్స్ కూడా కొంచెం బిజీగా ఉంటారు. ఆ టైంలో కథ రాయడానికి సమయం ఎక్కడ దొరికింది మీకు? ఈ కథ మీరే రాసారా లేకపోతే ఉందా? కొన్నిసార్లు మనము ఎంత స్ట్రగుల్ చేసినా కూడా రాదు కథ. దమ్కి నేను రాయలే కథ, చూసిరు కదా. అది నాకు దొరికిన కథను డెవలప్ చేసుకున్నాం. నాకు తెలిసి ఫస్ట్ టైం స్క్రాచ్ నుండి రాసిన కథ ఇది, అంగమాల్ డైరీస్ రీమేక్, ఫలక్నామా దాస్ కూడా. సో ఫస్ట్ టైం కొన్నిసార్లు ఆ బిగినింగ్ పాయింట్ రావడమే కష్టం రైటింగ్లో. ఆ బిగినింగ్ పాయింట్ దొరికిన తర్వాత నాకు తెలిసి దాని పని చూసుకుంటుంది. సో బిగినింగ్ ఒకటే, సడన్గా ఒకరోజు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నా మైండ్లో ఒక స్టోరీ ఉండే. సో ఇట్ బ్లెండెడ్ వెల్. అది వచ్చింది అంతే, టైం దొరకలేదు. పని కట్టుకొని నేను రాయాలి, ఇప్పుడు ఒకటి తీయాలి, ఉద్ధరియాలని చెప్పి కాదు, సడన్గా వచ్చింది ఐడియా అండ్ చాలా మంచిగా డెవలప్ అయింది. అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చేస్తుంది ఇది.